నమస్కారం. కొన్ని కథలుంటాయి. వినడానికి చాలా మామూలుగా అనిపిస్తాయి, కానీ వాటి గురించి ఆలోచించడం మొదలుపెడితే అవి మనల్ని లోటలికి లాగేస్తాయి. ఈరోజు మనం అలాంటి ఒక కథ గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇది కరుణ అనే మాటకు అసలైన అర్థం ఏమిటో చూపిస్తుంది. అంటే కరుణ కేవలం ఒక భావన కాదు, అదొక ఆచరణ అని నిరూపిస్తుంది. దీనికి మన ఆధారం వినయపీఠకం అనే ఒక ప్రాచీన గ్రంథం. అందులో ఒక అనారోగ్యంతో ఉన్న భిక్షువు కథ, దానికి స్వయంగా బుద్ధుడెలా స్పందించాడు అనేది ఉంటుంది. ఈరోజు మనం ఈ కథ ద్వారా ఒకరికొకరు సహాయం చేసుకోవడం గురించి, ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న వాళ్ళ పట్ల మన బాధ్యత గురించి బుద్ధుడి బోధనల సారాంశాన్ని అర్థం చేసుకుందాం. అవును, ఇది కేవలం ఒక నీతి కథ మాత్రమే కాదు. ఆనాటి సంఘం అంటే భిక్షువుల సమూహం ఎలా కలిసికట్టుగా ఉండాలి అనేదానికి ఇది ఒక పునాది వేసింది. అంటే ఒక సమాజం ఎలా పనిచేయాలనేదానికి ఒక నియమావళిని నిర్దేశించిందన్నమాట. సరే, ఇక ఈ కథలోకి లోతుగా వెళ్దాం. ఒక భిక్షువు విరేచనాలతో చాలా తీవ్రంగా బాధపడుతూ ఉంటాడు. ఎంతలా అంటే తను కదలలేని స్థితికి చేరుకుని తన మలమూత్రాల్లోనే పడి ఉంటాడు. ఓహ్! అదే సమయంలో బుద్ధుడు తన శిష్యుడు ఆనందుడితో కలిసి భిక్షువుల నివాసాలను సందర్శిస్తూ అక్కడికొస్తాడు. ఆ దృశ్యాన్ని చూస్తాడు. అప్పుడు బుద్ధుడు ఆ భిక్షువు దగ్గరికి వెళ్ళి చాలా నెమ్మదిగా అడుగుతాడు, భిక్షువు, నీకేమైంది? అతనేం చెప్పాడు? చాలా బలహీనమైన స్వరంతో, నాకు విరేచనాలు అని చెబుతాడు. మరి నిన్ను చూసుకోవడానికి ఎవరూ లేరా అని బుద్ధుడడిగితే, లేరు ప్రభూ అంటాడు. కాని ఆ తర్వాత బుద్ధుడడిగిన ప్రశ్నకు అతను చెప్పిన సమాధానమే ఈ కథలో చాలా ముఖ్యమైనది. ఎందుకు ఎవరూ నిన్ను పట్టించుకోవడం లేదు అని బుద్ధుడడిగినప్పుడు అతను చెప్పిన కారణం ఏమిటది? అతనిలా అన్నాడు, నేను ఇతర భిక్షువులకు ఏ విధంగానూ ఉపయోగపడను, అందుకే వారు నన్ను పట్టించుకోవడం లేదు. ఉపయోగపడను. అవును. ఆ మాట వింటుంటేనే చాలా చాలా బాధగా ఉంది. అంటే ఇక్కడ మనం ఒక్క క్షణం ఆగాలి. అతను వాళ్లకు సమయం లేదనో వాళ్ళు చెడ్డవాళ్లనో చెప్పలేదు. కారణం తనలోనే వెతుక్కున్నాడు. నేను ఉపయోగపడను అన్నాడు. అంటే ఒక వ్యక్తి విలువ అతను ఇతరులకు ఎంత ఉపయోగపడతాడు అనే దానిమీద ఆధారపడి ఉంటుందనే ఒక ఆలోచన అక్కడ ఉంది. నిజమే. ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన. ఖచ్చితంగా. ఒక మనిషి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, సమాజానికి ఉపయోగపడనప్పుడు అతన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదనే ధోరణి అది. ఈ కథ ఆ ఆలోచనను సూటిగా ప్రశ్నిస్తుంది. అవును. ఒక మనిషి విలువ అతని ఉత్పాదకత అంటే ప్రొడక్టివిటీ మీద ఆధారపడి ఉండదు అనే ఒక ప్రాథమిక విషయాన్ని ఇది గుర్తుచేస్తుంది. సరే, ఆ సమాధానం విన్న వెంటనే బుద్ధుడి స్పందన ఎలా ఉందో చూడాలి. ఆయన మిగతా భిక్షువులను పిలిచి తిట్టలేదు, వాళ్లకు క్లాస్ పీకలేదు. మరేం చేశాడు? వెంటనే ఆనందుడు వైపు తిరిగి, ఆనందా, వెళ్ళి నీళ్లు తీసుకురా, మనం ఈ భిక్షువుని శుభ్రం చేద్దాం అన్నాడు. తనే స్వయంగా బుద్ధుడు నీళ్లు పోస్తుంటే ఆనందుడు ఆ భిక్షువు శరీరాన్ని శుభ్రం చేశాడు. ఆ తరువాత ఇద్దరూ కలిసి అతన్ని జాగ్రత్తగా పైకి లేపి ఒక శుభ్రమైన మంచం మీద పడుకోబెట్టారు. ఇది కేవలం సహాయం చేయడం కాదు, స్వయంగా బుద్ధుడే రంగంలోకి దిగి ఆ అసహ్యకరమైన పనిని చేయడం ద్వారా ఒక ఆదర్శాన్ని నెలకొల్పాడు. అవును. కరుణ అనేది మాటల్లో చెప్పేది కాదు, చేతల్లో చూపించేది అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఇది నాయకత్వానికి ఒక గొప్ప ఉదాహరణ. లీడ్ బై ఎగ్జాంపుల్ అంటాం కదా, దానికిదే అసలైన రూపం. నిజమే. ఆయన తలుచుకుంటే 100 మందిని ఆ పనికి పురమాయించగలడు. కాని అలా చేయలేదు. ఎందుకంటే కొన్ని పాఠాలు మాటల ద్వారా కాదు, చేతల ద్వారానే నేర్పించగలరు. ఆ ఒక్క చర్య 1000 ప్రసంగాల కంటే శక్తివంతమైనదన్నమాట. ఆ తర్వాత బుద్ధుడు ఈ సమస్య మూలాల్లోకి వెళ్లాలనుకున్నాడు. అసలు ఆ భిక్షువు అలా ఒంటరిగా ఎందుకున్నాడు అనే ప్రశ్నతో భిక్షువులందర్నీ సమావేశపరిచాడు. అప్పుడు వాళ్ళనడిగాడు. వాళ్లు కూడా దాదాపు అదే కారణం చెప్పారు. అతను తమకు ఉపయోగపడడు కాబట్టే పట్టించుకోలేదని. అప్పుడు బుద్ధుడు ఒకరికొకరు సేవ చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాడు. ఆయన చెప్పిన ఒక మాట నన్ను చాలా కదిలించింది. ఏమిటది? మళ్ళీ ఎవరు చూసుకుంటారు? ఎంత వాస్తవికమైన మాట అది. సంఘమనేది ఒక ప్రత్యామ్నాయ కుటుంబం లాంటిది. అవును. ఆ కుటుంబంలో ఒకరికొకరు అండగా నిలబడాలి. ఇది కేవలం బాధ్యత కాదు, అది వాళ్ల మనుగడ కూడా అవసరం. ఎందుకంటే ఈరోజు ఒకరు, రేపు మరొకరు అనారోగ్యం పాలు కావచ్చు. ఆ తర్వాత ఆయన చెప్పిన మాట ఇంకా శక్తివంతమైనది. బహుశా ఈ కథకే ఇది గుండెకాయలాంటిది. ఆయన ఇలా అన్నారు, ఎవరైతే నాకు సేవ చేయాలనుకుంటారో వారు అనారోగ్యంతో ఉన్నవారికి సేవ చేయాలి. ఈ వాక్యం యొక్క లోతును మనం అర్థం చేసుకోవాలి. ఇదొక విప్లవాత్మకమైన ప్రకటన. ఆలోచించండి, అనారోగ్యంతో నిస్సహాయంగా తన మలమూత్రాలలో పడి ఉన్న ఒక సాధారణ భిక్షువుకు చేసే సేవను. అవును.
స్వయంగా జ్ఞానోదయం పొందిన బుద్ధుడికి చేసే సేవతో సమానం చేయడం జరిగింది. ఇది సేవ యొక్క గౌరవాన్ని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది. ఒక సామాజిక కర్తవ్యం కాదు, అదొక పవిత్రమైన ఆధ్యాత్మిక సాధనగా మారిపోయిందనమాట. అంటే ఒకరికొకరు సేవ చేసుకోవడం ద్వారానే అసలైన ఆధ్యాత్మిక పురోగతి సాధ్యమవుతుందని చెప్పినట్టా? అవును, ఇది కరుణను ఆచరించడానికి ఒక ప్రత్యక్ష మార్గాన్ని చూపించింది. దీనివల్ల అనారోగ్యంతో ఉన్నవారిని చూసుకోవడమంటే సాక్షాత్తు బుద్ధుడికే సేవ చేసినంత పుణ్యం లభిస్తుందనే భావన కలిగించడం ద్వారా ఆయన మానవ ప్రవర్తనను లోపలి నుండి మార్చడానికి ప్రయత్నించాడు. అయితే కేవలం నైతిక బోధనతోనో భావోద్వేగంతోనో ఆయన ఆపలేదు. ఎవరూ అనాథగా మిగిలిపోకూడదని ఒక స్పష్టమైన ఆచరణాత్మకమైన బాధ్యతల క్రమాన్ని నిర్దేశించాడు. అంటే ఒక సిస్టమ్ లాంటిది పెట్టాడనమాట. అవును, అనారోగ్యంతో ఉన్న భిక్షువును చూసుకోవాల్సిన మొదటి బాధ్యత అతని గురువు లేదా ఉపాధ్యాయుడిది. ఒకవేళ వాళ్లు లేకపోతే అతనితో పాటు నివసించేవాళ్లది లేదా అతని శిష్యులది. ఇక వీళ్ళెవరు లేకపోతే అప్పుడు మొత్తం సంఘం అంటే ఆ విహారంలోని భిక్షులందరూ కలిసి ఆ బాధ్యతను తీసుకోవాలి. ఇదొక ఫెయిల్ సేఫ్ సిస్టమ్ లాంటిది. అంటే బాధ్యతను ఒకరిమీదొకరు నెట్టుకోవడానికి వీల్లేదు. చివరికి ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాల్సిందే. అయితే దీనికంటే ముఖ్యమైన విషయం మరొకటుంది. ఆయన దీన్ని ఒక నియమంగా మార్చాడు. నియమంగా మార్చాడా? అవును. అనారోగ్యంతో ఉన్నవారిని పట్టించుకోకపోవడం అనేది కేవలం నైతికంగా తప్పు కాదు. అది సంఘ నియమాల ప్రకారం ఒక దుక్కట, అంటే ఒక తప్పిదం. ఆ దుక్కట అనే పదం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఆ పదం చాలా శక్తివంతమైనది. దుక్కట అంటే ఇది కేవలం చేస్తే మంచిది అనే సలహా కాదు. ఇది సంఘం యొక్క రాజ్యాంగంలో పెట్టిన ఒక నిబంధన. దీన్ని ఉల్లంఘిస్తే వారు జవాబు చెప్పుకోవాలి. ఓ, అలాగా. దీనివల్ల కరుణ అనేది వ్యక్తిగత ఇష్టాయిష్టాల మీద ఆధారపడకుండా ఒక వ్యవస్థాగత బాధ్యతగా మారింది. సమాజం యొక్క భద్రతా వలయం అంటే సోషల్ సేఫ్టీ నెట్ అంటే ఇదే. బుద్ధుడి బోధనలో నాకు బాగా నచ్చే విషయం దాని ఆచరణాత్మకత. ఆయన కేవలం సేవ చేయండి అని చెప్పి వదిలేయలేదు. కొన్నిసార్లు రోగిని చూసుకోవడం ఎందుకు కష్టమవుతుందో కూడా విశ్లేషించాడు. అవును, ఇది చాలా ఆసక్తికరమైన విషయం. సేవ చేయడం కష్టంగా ఉండే రోగికి 5 లక్షణాలుంటాయని చెప్పాడు. మొదటిది అనుచితమైనవి చేయడం, అంటే పథ్యం పాటించకపోవడం. నిజమే, ఇది ఈనాటి డాక్టర్లు కుటుంబ సభ్యులు రోజూ ఎదుర్కొనే సమస్య. షుగరున్నవాళ్లు స్వీట్లు తినడం లాంటివి. ఇక్కడ సమస్య ఏమిటంటే చికిత్స చేసేవారి ప్రయత్నాన్ని రోగి గౌరవించడం లేదు. ఇది వాళ్లని నిరుత్సాహపరుస్తుంది. ఇక రెండోది ఆరోగ్యానికి మంచిదైనా సరే పరిమితి లేకుండా అతిగా తీసుకోవడం. మూడవది మందులు తీసుకోకపోవడం. ఈ 3 లక్షణాలు రోగి యొక్క స్వీయ నియంత్రణకు సంబంధించినవి. ఇవి లేనప్పుడు సేవ చేసేవారి ప్రయత్నం వృధా అవుతుంది. ఇక 4వ లక్షణం కమ్యూనికేషన్కు సంబంధించింది. తన అనారోగ్యం గురించి సేవ చేసేవారికి సరిగ్గా చెప్పకపోవడం. అంటే నొప్పి తగ్గిందా పెరిగిందా అనే నిజాన్ని దాచిపెట్టడం. ఇది అత్యంత కీలకం. ఆధునిక వైద్యంలో కూడా డాక్టర్కి రోగికి మధ్య స్పష్టమైన సంభాషణ లేకపోతే చికిత్స విఫలమవుతుంది. రోగి నిజం చెప్పకపోతే సరైన నిర్ణయం ఎలా తీసుకోగలరు? చివరిగా 5వది శారీరక నొప్పులను భరించలేకపోవడం. అంటే చిన్నపాటి నొప్పులకే నిరుత్సాహపడి చికిత్సకు సహకరించకపోవడం. అవును. దీనికి వ్యతిరేకంగా సేవ చేయడానికి సులభంగా ఉండే రోగికి ఈ లక్షణాలు ఉండవని కూడా చెప్పారు. అంటే సలహాలు పాటించడం, స్పష్టంగా మాట్లాడటం, క్రమశిక్షణతో ఉండటం, మానసికంగా దృఢంగా ఉండటం. ఈ 5 పాయింట్లు చూస్తే బుద్ధుడి వివేచన ఎంత ఆచరణాత్మకంగా ఉందో అర్థమవుతుంది. ఆయన కేవలం సేవ చేసేవారి బాధ్యతల గురించే మాట్లాడలేదు. రోగికి కూడా కొన్ని బాధ్యతలుంటాయని గుర్తుచేశాడు. ఖచ్చితంగా. చికిత్స అనేది ఒకరి బాధ్యత కాదు. అది రోగి, సంరక్షకుల మధ్య ఒక భాగస్వామ్యం. అది విజయవంతం అవ్వాలంటే ఇద్దరూ సహకరించుకోవాలి. ఈ సూత్రాలు వేల సంవత్సరాల క్రితం చెప్పినా నేటికి అంతే వాస్తవంగా ఉన్నాయి. మొత్తానికి ఈ కథ నుండి మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. కరుణ అనేది ఒక ఉన్నతమైన తత్వశాస్త్రం మాత్రమే కాదు, అది మన చేతులకు మట్టి అంటుకున్నా సరే చేయాల్సిన ఒక ఆచరణ. నిజమే. ఒకరికొకరు అండగా నిలబడటం, ముఖ్యంగా కష్టకాలంలో ఉన్నవారిని, మనకు ఏ విధంగానూ ఉపయోగపడని వారిని ఆదుకోవడం ఏ ఆరోగ్యకరమైన సమాజానికైనా పునాది. బుద్ధుడి బోధనలలోని గొప్పతనమిదే.
అవి కేవలం నిర్వాణం వంటి ఉన్నత ఆధ్యాత్మిక లక్ష్యాల గురించే కాకుండా మన దైనందిన జీవితంలో ఎదురయ్యే మానవ బలహీనతలు, అవసరాల గురించి కూడా ఎంతో ఆచరణాత్మకంగా మాట్లాడతాయి. అవును. ఒకరి పట్ల ఒకరికి ఉండాల్సిన బాధ్యతను ఒక నియమంగా మార్చడం ద్వారా ఆయన ఒక కరుణామయమైన సమాజానికి పునాదులు వేశాడు. ఇది సిద్ధాంతం కాదు, ఒక సామాజిక నిర్మాణం. శ్రోతలకు ఆలోచించడానికి ఒక ప్రశ్నతో ముగిద్దాం. అనారోగ్యంతో ఉన్నవారి పట్ల బాధ్యత వహించాలనే ఈ బోధన కేవలం కొన్ని వేల సంవత్సరాల క్రితం నివసించిన భిక్షువులకే పరిమితమా? లేక మన కుటుంబాలు, మన కార్యాలయాలు, స్నేహితుల బృందాలు, చివరికి ఈ విస్తృత సమాజంలో ఒకరి పట్ల ఒకరం ఎలా ప్రవర్తించాలనే దానిపై ఇదొక శాశ్వతమైన పాఠాన్ని అందిస్తోందా?